లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా అనేసి. మేమైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా ఎంఎంటీసీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. హైటెక్ సిటీ ఇది. రైల్వే స్టేషన్కి వచ్చేసి టికెట్ తీసుకొని అయితే ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము, ఎప్పుడెప్పుడు వస్తుందా అనేసి. ఫైనల్లీ ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా ట్రైన్ రాగానే మేమైతే ఎక్కేసాము. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు, ఈవినింగ్ టైం కాబట్టి. నేనైతే ఫస్ట్ టైం ఈ ఎంఎంటీసీ ట్రైన్ అయితే ఎక్కాను. ఎందుకంటే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు నార్మల్గా సిటీలో ఎక్కువ యూస్ చేసేది మెట్రోనే కదా. మెట్రో లేదు అనుకుంటే ర్యాపిడో, ఇవే కదా ఎక్కువ యూస్ చేసేది. ఇది ఎంఎంటీసీ వాడడం అయితే చాలా తక్కువ అండి. మేము వెళ్ళేది నక్లెస్ రోడ్ కాబట్టి సో ట్రైన్ దిగి చేంజ్ అవ్వాల్సి వచ్చింది. ఈవినింగ్ టైం కాబట్టి ఫుల్ చలి అయితే స్టార్ట్ అయింది. సో ఫైనల్లీ నక్లెస్ రోడ్ అయితే రీచ్ అయ్యాము. మేము ట్రైన్ జర్నీలో టైం కంటే అక్కడ వెయిట్ చేసిన టైమే ఎక్కువైంది. చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది ట్రైన్ కోసం అయితే. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పలేదు కదా. వింటర్ ఎగ్జిబిషన్ మేళా అని పడింది కదా మనకు నెక్లెస్ రోడ్ దగ్గర. సో అక్కడికైతే వెళ్దామని అనుకున్నాము. తర్వాత టైం ఉంటే స్నో వరల్డ్కి వెళ్దాం అనుకున్నాము. మాకైతే టైం అంతా ఇక్కడే గడిచిపోయింది. చూడండి జనాలు ఎలా ఉన్నారో, చాలా ఉన్నారు అసలు జనాలు. మీరు కనుక వెళ్ళాలి అనుకుంటే వీకెండ్స్లో మాత్రం అస్సలు వెళ్ళకండి, చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ టికెట్స్ కోసం కూడా ఆన్లైన్ పేమెంట్ అయితే జనాలు చూడండి ఎలా ఉన్నారు. క్యాష్ దగ్గర అయితే కొంచెం తక్కువగా ఉన్నారు. సో మీరు వెళ్తే క్యాష్ పెట్టుకొని వెళ్ళడానికి ట్రై చేయండి, బెటర్ అండి కొంచెం. మా దగ్గర క్యాష్ ఉంది కాబట్టి టికెట్స్ అయితే తొందరగానే దొరికాయి. ఆన్లైన్ పేమెంట్ అయితే మాత్రము ఇంకో 1 అవర్ వెయిట్ చేయాల్సి వచ్చేదేమో టికెట్ కోసము. ఎంట్రన్స్ టికెట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అండి. ఇంకా మేమైతే టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోతున్నాము. చూసారు కదండి, చాలా బాగా చేశారు కదా వాటర్ ఫాల్ సెట్టింగ్. మంచి కలర్ఫుల్ లైటింగ్స్తో చాలా బాగుంది. కాకపోతే జనాలు ఫుల్గా ఉండడం వల్ల అసలు ఏం ఎంజాయ్ చేయలేకపోయాము. ఎక్కువసేపు ఉండాలని కూడా అనిపించలేదు. ఈ జనాల్లో నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అన్నట్టు ఉంది. అందుకనేసి మేము నెక్స్ట్ వెళ్తుంటే కూడా అంటార్కిటికా జోన్ అంట, అందులో కూడా ఫుల్ జనాలు ఉన్నారు. చూసారు కదండి ఎలా ఉన్నారో జనాలు. పిల్లల్ని తీసుకొని వచ్చిన వాళ్ళకైతే చాలా ఇబ్బంది అయింది నిజంగా. అందుకే వీకెండ్స్లో మాత్రం అస్సలు వెళ్ళకండి. నాకైతే ఈ ప్లేస్ అంత మంచిగా ఏం అనిపించలేదు. ఎంజాయ్ చేసేదానికంటే ఎక్కువ ఇబ్బంది పడేది ఎక్కువగా ఉంది జనాలలో. ఈ అంటార్కిటికా జోన్ నుండి బయటకు వచ్చాకైనా జనాలు కొంచెం తక్కువగా ఉంటారేమో, ఖాళీగా ఉంటుందేమో అనుకున్నాము. కాకపోతే బయటకు వచ్చేసరికి షాపింగ్ ఏరియా స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా జనాలు ఫుల్గా ఉన్నారు. ఎగ్జిబిషన్ మొత్తం అసలు ఫుల్గా ఉండేలా ఉంది ఇలానే.
చూసారు కదండి, షాపింగ్ ఏరియా అయితే చాలా బాగుంది. చాలా రకాల డిఫరెంట్ మోడల్స్లలో ప్రోడక్ట్స్ పెట్టారు. అండ్ చాలా రకాల ఫుడ్ కోర్ట్స్, చాలా రకాల గేమ్స్ కూడా పెట్టారు. నాకైతే ఈ చిన్న చిన్న బొమ్మలు అయితే చాలా బాగా నచ్చాయి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. షాపింగ్ చేసుకునే ఓపిక ఉన్న వాళ్ళైతే ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసి మంచిగా షాపింగ్ చేయొచ్చు. అండ్ ఎగ్జిబిషన్లో ఇలాంటివి ఏమైనా ట్రై చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఒక అమ్మాయి ఎక్కినప్పుడు పైనకి వెళ్ళాక తాడైతే ఊడిపోయింది. చాలా భయపడి ఏడ్చేసింది పాపం. సో అందుకనేసి మీరేమైనా వెళ్తే ఇలాంటి ఎక్కినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే అండి, బాయ్. మరి టైం ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. ఇంకా బయలుదేరిపోయాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.